కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కోర్టు రూమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ లో ఆమెను అరెస్టు చేసింది ఈడీ. రాత్రి ఫ్లైట్ లో కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి ఈడీ హెడ్ ఆఫీస్ లోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం కవితకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. మరోవైపు ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత హాజరుకు సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మరి కాసేపట్లోనే కవితను ఇక్కడ రౌస్ అవెన్యూ కోర్టుకి తీసుకురాబోతున్నారు. కోర్టు రూమ్ 512లో జస్టిస్ ఎంకే నాగ్పాల్ ఈ కేసుకు సంబంధించిన మొదటి నుండి కూడా విచారణ కూడా జరుపుతూ ఉన్నారు. ఆయన ముందుకి కవితను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ ని కోర్టు ముందు ఉంచుతారు. దాంతో పాటు కస్టోడియల్ ఎంక్వైరీకి ఈడీ కోరుతా ఉంది. దానిలో భాగంగానే కస్టడీకి ఇవ్వాలంటూ కూడా, అంటే సుమారు 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఇటు మహిళా పోలీసులతో పాటు మిగతా కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే పోలీసులు కావచ్చు వీటన్నిటిని కూడా ఏర్పాట్లు అనేది కూడా చేశారు. మరి కాసేపట్లోనే కవితను రౌస్ అవెన్యూ కోర్టు తీసుకొచ్చి జడ్జ్ ఎంకే నాగ్పాల్ ముందు కూడా ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటికే ఎందుకంటే వైద్యపరంగా పరీక్షలు అనేది కూడా 2 సార్లు నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి 12:30 ఆ ప్రాంతంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత వైద్యులను పిలిచి ఆమెకు వైద్య పరీక్షలు అనేది కూడా నిర్వహించారు. ఈ రోజు ఉదయం కూడా మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి నుంచి కూడా ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి ప్రత్యేక సెల్లో ఆమెను ఉంచారు. ఈ రోజు ఈ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఈడీ మాత్రం ఒక 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. కిక్ బ్యాక్స్ రూపంలో కావచ్చు, లేకపోతే హవాలా రూపంలో ఈ మనీ అంతా కూడా సౌత్ గ్రూప్ కు సంబంధించిన లాబీ నుంచి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉండేటువంటి వ్యక్తులు, ఢిల్లీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు అందజేశారు. వాటిని ఇటు పంజాబ్ అలాగే గోవాకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖర్చు చేశారనేటువంటిది ప్రధాన అభియోగము. సౌత్ గ్రూప్ కు సంబంధించిన ఒత్తిళ్లకు లోబడి, అంటే వారు ఇచ్చినటువంటి మనీ లోబడి ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పన అంతా కూడా జరిగింది. వారికి ఉచితంగా లబ్ధి చేకూర్చేలాగా ఢిల్లీ లిక్కర్ పాలసీని ఏర్పాటు చేశారు. తద్వారా సుమారు 2,800 కోట్ల రూపాయల నష్టం అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వానికి వాటిల్లింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంట్లో సౌత్ గ్రూప్ కు సంబంధించి కవితతో పాటు మాగుంట రాఘవులు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్ల ఇలాంటి వారందరూ కూడా దీంట్లో భాగమయ్యారు. వీరు కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయల పైచిలకు రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా అలాగే ఇతర ముఖ్య నాయకులు, ముఖ్యంగా సంజయ్ సింగ్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్, విజయ్ నాయర్ ఇలాంటి వారితోటి నేరుగా చర్చలు జరిపారు. వీరి చర్చల తర్వాతనే ఫేస్ టైమ్ లో మాట్లాడినటువంటి ఆధారాలు కావచ్చు, వాట్సాప్ లో చేసినటువంటి చాటింగ్ కు సంబంధించినటువంటి ఆధారాలు, అలాగే ఇప్పటి వరకు ఈడీ సిబిఐ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో కొంతమంది అప్రూవర్స్ గా మారారు. అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈరోజు కవితనైతే నిన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఢిల్లీకి తీసుకొచ్చారు. దానిలో భాగంగా వారు ఇచ్చినటువంటి సమాచారము, అలాగే మనీష్ సిసోడియా అలాగే సంజయ్ సింగ్ లాంటి నాయకులు గత కొన్ని నెలలుగా వారు కస్టడీలోనే ఉన్నారు. వారి దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం వీటన్నిటిని కూడా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా వారిచ్చినటువంటి సమాచారాన్ని కవిత ముందు నుంచి దానిపైన వివరాలు అనేది కూడా రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి 2 రోజుల్లోనే. ఇప్పటి వరకు కొంత స్తబ్దంగా ఉంది. గతంలో పలుమార్లు ఈడీ కావచ్చు, సిబిఐ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వివిధ కారణాలు చూపెడుతూ కవిత ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కాలేదు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా సుమారు 8 సార్లు, అంటే నవంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 8 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా ఆయన వ్యక్తిగతంగా ఈడీ ముందుకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సందర్భంగా
సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. Right. కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అనేది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పినప్పటికీ వీరు సహకరించట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిలో భాగంగానే కొన్ని కీలకంగా 2-3 రోజుల నుంచి కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కవితను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆమెను మ్యాజిస్ట్రేట్ ఎంకే నాగ్పాల్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ తరలించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కాసేపట్లోనే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది జ్యోతి.